పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇదే ట్రంప్ని నిన్న ఒక కరెస్పాండెంట్ అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగారు, నేటో ప్రెస్ కాన్ఫరెన్స్లో, మీరే కదా 3 వారాల ముందు వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు చాలా తెలివితేటలు వాళ్ళు, వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళు స్మార్ట్ ఫెలోస్ అన్నారు, మరి ఇప్పుడేమైందని అడిగారు. 3 వారాల్లో మారిపోయారా వాళ్ళు కంప్లీట్గా అని అడిగారు. దానికి ఆయన జవాబు లేదు. ట్రంప్కి బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జేడీ వ్యాన్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. జేడీ వ్యాన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి, ఈ ఒప్పందంలో ఒక అగ్రిమెంట్ ఉండే 14 పాయింట్లో. ఒకటి, ఇరాన్ విల్ కీప్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్గా పెడతారు. దాని మీనింగ్ ఏంటంటే ఇరాన్ కంట్రోల్ చేస్తారా, లేదు కదా ఎక్కడ. కానీ జేడీ వ్యాన్స్ అన్నారు ఏంటి, ఒక కండిషన్ దాంట్లో ఇంకోటి, మేము ఇరాన్ మీద ఉన్న బ్లాకేడ్ లిఫ్ట్ చేస్తాం. వాళ్ళు షిప్స్ పెట్టారు చూడండి బయట ఒమాన్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర, దాన్ని బ్లాకేడ్ లిఫ్ట్ చేస్తాం మేము. కండిషన్ ఏంటి, ఇరాన్ షిప్ల మీద, మిగతా షిప్ల మీద దాడి చేయకూడదు. ఇది మా నడిమిట్లో ఒక అన్రిటన్ అగ్రిమెంట్ ఉండే. కానీ ఇరాన్ ఏం చేస్తున్నారు, అదే షిప్ల మీద మళ్ళీ దాడి చేస్తున్నారు. రోజుకొక షిప్ మీద, ఒకటి ఖతార్ వాళ్ళ షిప్, ఒకటి సౌదీ వాళ్ళది, ఒకటి బ్రిటిష్ వాళ్ళది. ఇది జరుగుతుంది. సో దీనికి జరుగుతున్నప్పుడు రెగ్యులర్గా ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇరాన్ ఒక షిప్ మీద దాడి చేస్తారు. యుఎస్ వచ్చి ఇరాన్లో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఉన్న కొన్ని అడ్డాలు, వాళ్ళ అడ్డాలు అంటారు చూడండి, వాళ్ళు ఎక్కడెక్కడ దాచుకున్నారో లోపల అక్కడ బాంబింగ్ వేస్తారు. అయిపోయింది. ప్రొపోర్షనేట్ రెస్పాన్స్ అంటారు దీన్ని. అంటే మీరు మా వైపు 2 మిసైల్ కొడితే మేము మీ వైపు 2 మిసైల్ కొడతాం, అంతే. ఇరాన్ చాలా హ్యాపీ, వాళ్ళకి తెలుసు వీళ్ళు రాబోతున్నారని చెప్పి అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ 3వ షిప్ మీద అటాక్ జరిగిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది ఈ గేమ్ మారిపోయిందని. ఇప్పుడు డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్ చెప్తున్నారు. 80 సైట్ల మీద దాడి చేశారు నిన్న. 80 సైట్స్ మీద. ఫస్ట్ దట్ ఈస్ నిన్న రాత్రి కాదు, మొన్న రాత్రి. నిన్నటిది కౌంట్ ఇంకా రాలేదు ఎన్ని అయినాయని చెప్పేసి. కానీ చాలా నిన్న బండర్ అబ్బాస్ మీద నిన్న దాడి చేశారు. బందర్ అబ్బాస్ అంటే వాళ్ళ అన్నిటికంటే పెద్ద పోర్ట్ ఇరాన్ది, అండ్ చాలా క్రూషియల్ పోర్ట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రెండింటికి. అది కాకుండా మొన్న రాత్రి ఖర్గ్ ఐలాండ్ మీద దాడి చేశారు. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాను వాళ్ళకి, పైప్ లైన్ కొట్టకూడదు, మిగతా ఏమైనా కొట్టేసుకుంటాను. కొట్టేశారు. మోస్ట్లీ ఆర్మీ కాలం ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేయబోతున్నారని మీరు అడిగిన ప్రశ్న, ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు చాలా క్లియర్గా తెలిసిపోయింది ఈ చర్చలంతా ఇట్స్ యూజ్లెస్ టైం అని చెప్పారు కూడా, వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడే తెలిసిందా మీకు వేస్ట్ ఆఫ్ టైం అని? ఈ పాకిస్తాన్ ముందు నుంచే వీళ్ళని ఒట్టిగా, లిటరలీ నేను ఎన్నోసారి ట్వీట్ కూడా చేస్తుంది, మేడ ఫూల్ ఆఫ్ ట్రంప్. ఓకే, అంత బాగా నడుస్తున్నప్పుడు అజీమ్ మునీర్ ఇస్ అ గ్రేట్ ఫ్రెండ్ అన్నాడు. ఇప్పుడు చూడండి అసీమ్ మునీర్ని ఎట్లా తిడతారు, యూ వేస్టెడ్ మై టైం అంటే. వీళ్ళంతే, మనం ముందు కూడా చెప్పాము ఏంటి చర్చలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ ఏ ఒప్పందానికి రారు, లెట్ us బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. జేసీపీఓ చేయడానికి వాళ్ళు 2 సంవత్సరాలు తీసుకున్నారు. ఏది ఒక్క పాయింట్, ఈ 14 పాయింట్ల ఒక్క పాయింట్ని వాళ్ళు చర్చించడానికి 2 సంవత్సరాలు తీసుకున్నారు అగ్రిమెంట్కి రావడానికి. ఈ 14 పాయింట్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు చేయాలి మళ్ళీ మీరు? సో దీంట్లోనే మెయిన్ పాయింట్స్ ఒకటి ఏంటంటే, ఇజ్రాయెల్ లెబనాన్లో దాడులు చేయకూడదు. దాని మీద ఇరాన్ అప్పుడప్పుడు మళ్ళీ రిమైండ్ చేస్తుంటే వైలేషన్ ఆఫ్ సీజ్ ఫైర్ అని. అది ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ ఎందుకు తీసుకొచ్చారు ఆ స్టేట్మెంట్ని? యుఎస్ ఎందుకు అంగీకరించారు? అప్పుడే నెతన్యాహు చెప్పారు, ఎక్కడో ఉన్న జాగ్రఫీ, ఇజ్రాయెల్ అక్కడ ఉంది, లెబనాన్ అక్కడ ఉంది, ఇరాన్ ఇటువైపు ఉంది, మీకు దానికి సంబంధం ఏంటి? కాదు, లెబనాన్లో ఉన్న మా రెసిస్టెన్స్ ఫైటర్స్ మీద అంటే మీ టెర్రరిస్ట్. దే ఆర్ నాట్ రెసిస్టెన్స్ ఫైటర్, దే ఆర్ టెర్రరిస్ట్. హెజ్బుల్లా 40 సంవత్సరాలు మేము వాళ్ళతో పోరాటం చేస్తున్నాం. జస్ట్ లైక్ హమాస్ ఇన్ గాజా, జస్ట్ లైక్ హూతీస్ ఇన్ యమన్. వీళ్ళందరూ మొన్న ఈ సెరమనీ జరిగినప్పుడు వీళ్ళందరూ వచ్చారు. హెజ్బుల్లా వాళ్ళు వచ్చారు, హూతీ వాళ్ళు వచ్చారు, అండ్ అఫ్కోర్స్ హమాస్ లీడర్స్ కూడా వచ్చారు. హమాస్ లీడర్స్ ఖత్తర్ నుంచి వచ్చారు, వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. ఈవెన్ హూతీ లీడర్స్ కూడా అక్కడ ఖత్తర్లో ఉన్నారు చాలామంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది దిస్ ఈజ్ ఆల్ ఎ షియర్ వేస్ట్ ఆఫ్ టైం. అని అదే అడిగారు. ఖత్తర్ నెగోషియేట్ చేస్తున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ వీల్. నెగోషియేట్ చేస్తున్నప్పుడు మీరేంటి ఖత్తర్ మీద దాడి చేస్తారా? ఖత్తర్ వాళ్ళకి ఎల్ఎన్జీ షిప్ మీద దాడి చేశారు. అండ్ ఖత్తర్ కూడా పిచ్చి పట్టేసింది. వాళ్ళు కూడా అన్నారు దిస్ ఇస్ రిడిక్యులస్, మా మీద ఇది చేస్తున్నారంటే, మేము కావాలని చెప్పి మా రిస్క్ పెట్టి మేము వచ్చి నెగోషియేట్ చేస్తుంటే మా మీద దాడి చేస్తున్నారండి. కవిత గారు ఇప్పుడు బహుశా మీకు చెప్పుంటాను, మొన్ననే ఇరాన్లో 3 గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను చూడండి, ఆర్మీ ఒకటి, ఐఆర్జీసీ ఒకటి, పొలిటీషియన్స్ ఒకటి, ముల్లాస్ ఒకటి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ ముల్లాస్ ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు అన్నీ.
ఈవెన్ ఐఆర్జీసీని సెరమనీ దాకా. సెరమనీ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఈ ఐఆర్జీసీ వాళ్ళే ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూస్లో కూర్చొని అక్కడున్న లోకల్ కమాండర్ షిప్ మీద ఫైర్ చేస్తున్నారు. అంటే పొలిటీషియన్ అంటే మన దగ్గర వాళ్ళ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన కానీ అరాచీ కానీ గాలిబాఫ్ అరాచీ వీళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు వీళ్ళని. వీళ్ళు అష్యూరెన్స్ ఇచ్చి వచ్చారు స్విట్జర్లాండ్లో మేము షిప్పుల మీద దాడి చేయని చెప్పి. ఇక్కడ రాగానే మళ్ళీ దాడి చేస్తున్నారు. మన అందరు తెలిసింది ఎందుకు దాడి చేస్తున్నారు. మళ్ళీ అది పాత స్టోరీ. ఇరాన్ వైపు నుంచి వెళ్ళాల్సిన షిప్స్ ఇరాన్ వైపు వెళ్ళట్లేదు, ఒమాన్ వైపు నుంచి వెళ్తున్నారు. అండ్ యూఎస్ సేయింగ్ ఎస్ ఒమాన్ వైపు నుంచే వెళ్తుంది షిప్లన్నీ. ఇరాన్కి ఇప్పుడు కూడా తెలిసిపోయింది కవిత గారు, వాళ్ళకి ఇంకా ఆయిల్ అమ్మలేకపోతే కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ ఆయిల్ ఫ్రమ్ టుమారో. వాళ్ళకి టోల్ కలెక్షన్లో వాళ్ళకి కావాల్సిన డబ్బులు వచ్చేస్తుంది. ఏం చేయకుండా అక్కడ కూర్చొని ప్రతి షిప్ దగ్గర డబ్బులు తీసుకోవాలి. వాళ్ళేమో 2 million అంటున్నారు పర్ షిప్. ఓకే, అప్పుడు మీరు 2 million barrels తీసుకెళ్తే ఇట్ ఇస్ $1 per barrel, విచ్ ఇస్ నాట్ అ బిగ్ థింగ్. $60 తీసుకెళ్తే $61 అయితే అంతే. కానీ షిప్పింగ్ కంపెనీస్కి తెలుసు, ఈ సౌదీ అరేబియా, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్ కూడా తెలుసు ఈ ప్రాబ్లం ఏంటనేది. సో వాళ్ళు చాలా క్లియర్గా ట్రంప్ దగ్గర చెప్పారు, సారీ ఇది అనుమతించకూడదు, దిస్ షుడ్ నాట్ బి అగ్రీడ్. ఇరాన్కి ఏమో అది కావాలి. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేశారు 17 తారీఖు నుంచి, స్కాట్ బెసెంట్ ఉన్నాయి అక్కడ, ఆయన అనౌన్స్ చేశారు యుఎస్ ట్రెజరీ సెక్రటరీ దట్ 17th of July ఇంకా 7 రోజులు నుంచి ఇరాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయిల్ అమ్మలేరు. అగైన్ బ్యాన్, పాత బ్యాన్ మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఇరాన్కి ఇప్పుడు అమ్మలేకపోతే వాళ్ళు న్యాచురల్లీ వాళ్ళు మళ్ళీ అటాక్స్ మొదలు పెడతారు. మళ్ళీ ఖతర్ మీద, కువైత్ మీద, బహ్రెయిన్ మీద మళ్ళీ దాడి చేస్తారు. ఇప్పుడు ఈ గల్ఫ్ నేషన్స్ అందరు కలిసి, అండ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ చూడండి కవిత గారు, ఇప్పుడు మనం ఇది రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ పాసిబ్లీ నెక్స్ట్ మండే, ట్యూస్డే ఈ గల్ఫ్ దేశాలు అన్నీ కలిసి ఒక డిసిషన్ తీసుకుంటారు. చాలా బోత్ ఓగే అంటారు హిందీలో. ఇది మేము సహించలేము, ఇంకా మేము అందరు కలిసి ఇరాన్ని అటాక్ చేస్తామని చెప్పి. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఈ ప్రశ్న. వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద F-16, F-14s తర్వాత F-35 అన్నీ కొనుక్కుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ వాళ్ళ దగ్గర ఆర్మీ ఉందంటారు. ఏం చేశారు మీ ఆర్మీ? ఏం చేస్తున్నారు మీ ఎయిర్ ఫోర్స్? అట్లీస్ట్ యుఏఈ చేశారు. మార్చ్లో, ఇది ఎక్కువ పబ్లిక్ డొమైన్లో రాలేదు, మార్చ్లో జరిగిన ఒక దాడిలో యుఏఈ ఎయిర్క్రాఫ్ట్ ఇరాన్ని అటాక్ చేశారు. యుఏఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని ట్రైన్ చేసేది ఇజ్రాయలీస్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం యుఏఈ ఇరాన్ మీద దాడి చేశారు. దానికోసం ఇరాన్ రెగ్యులర్గా యుఏఈని అటాక్ చేస్తూ ఉంటారు, మీరు చూసుంటారు. ఇప్పుడు ఖతర్ మీద అటాక్ చేయట్లేదు, కానీ నిన్న జరిగింది అటాక్ ఒకటి. ఇప్పుడు అందరు కలిసి ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పారంట, దిస్ ఇస్ టూ మచ్, యు గో ఆల్ అవుట్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, ఆయన ఫుల్ యుద్ధానికి వెళ్ళలేరు. ఎందుకు చెప్పారు కూడా, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఎ ఫుల్ వార్? నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ ఫుల్ వార్, బట్ వీ విల్ హిట్ దమ్ హార్డ్. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే, ఒకటి మెయిన్ ల్యాండ్లో ఎక్కువ బాంబింగ్ ఉండదు. చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్, కావాలంటే నేను బ్రిడ్జ్లు లేపేస్తాను, పవర్ ప్లాంట్స్ తీసేస్తాను, ఈవెన్ డీసాలినేషన్ ప్లాంట్స్ కొట్టేస్తాను, కానీ ఇప్పుడు నేను చేయను. బట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ షిప్ మీద దాడి చేయగానే మళ్ళీ ఇప్పుడు 80 కొట్టే చూడండి 160 పొజిషన్ మీద కొడతారు వాళ్ళు. దాని తర్వాత డబుల్ చేస్తారు దాన్ని. సో ఇరాన్లో ఉన్న ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ దగ్గర ఉన్న మొత్తం కోస్టల్ బ్యాటరీస్ అంటారు వీళ్ళు, డ్రోన్స్ ఉంచుకుంటారు, వీళ్ళు అండర్ గ్రౌండ్ మిసైల్ సైట్స్ ఉన్నాయి, ఇదంతా కొట్టేస్తారు, కంప్లీట్గా అమెరికా డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. సో బహుశా ఇంకొక వారం లోపల వీరు ఫైరింగ్ ఆపకపోతే ఇరాన్ ఇట్ విల్ బి ఫినిష్డ్, దాంట్లో డౌట్ లేదు. కానీ మెయిన్ ల్యాండ్లో ఏం జరుగుతుంది, మన స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ గురించి మాట్లాడుతాం, మెయిన్ ల్యాండ్లో ఏం జరుగుతుంది, ఇరాన్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని ఈ ఫ్యూనరల్ తర్వాత తెలుస్తుంది. ఫ్రైడే తర్వాత సాటర్డే, సండే చాలా క్రూషియల్గా ఉండిపోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ తిరిగి తెహరాన్కి వస్తారు. ఇప్పుడు వాళ్ళు నజాఫ్కి వెళ్ళారు, నజాఫ్ నుంచి వాళ్ళు కర్బలాకి వెళ్ళారు, కర్బలా నుంచి మషాద్కి వస్తారు. ఇప్పుడు మషాద్లో ఫ్యూనరల్ సెరమనీ అంతా రేపు అయిపోయిన తర్వాత దే ఆల్ కమ్ బ్యాక్ బై సాటర్డే తర్వాత బాంబింగ్ మొదలైతే ప్రెసిడెంట్ ట్రంప్ లీడర్షిప్ని టార్గెట్ చేస్తారని చూడాల్సింది.